వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంచలనం సృష్టించింది. 288 సీట్లలో విజయం వైపు దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉండడంతో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు. అకోలాలోని బీజేపీ కార్యాలయం బయట బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ముందంజలో ఉంది. 288 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ మార్క్ 145 సీఎం ఏక్నాథ్ షిండే నివాసం వద్ద సంబరాలు జరిగాయి. అయితే ఈసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో సీఎం పదవి దేవేంద్ర ఫడ్నవీస్ కి వెళ్లే అవకాశం ఉంది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది. మహారాష్ట్రలో విపక్ష మహావికాస్ అఘాడీ డీలా పడింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కేవలం 57 స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఎన్డీఏ అఖండ విజయం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందన్న విషయంపై చర్చ మొదలైంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్త అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన సీఎం బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో చారిత్రక విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రధాని వ్యూహాత్మక దార్శనికత, విధానాలు ప్రజల పట్ల నిబద్ధత వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో చారిత్రక విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రధాని వ్యూహాత్మక దార్శనికత, విధానాలు ప్రజల పట్ల నిబద్ధత వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు పరుస్తున్నాయి అని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకి సీఎం ఎవరవుతారు అన్నది ఆసక్తిగా మారింది.